You want massage? What massage? Massage. Oil massage, body massage, Thai massage. You want? Yeah. Okay. Hey, Komala, Gumli, Dukla. అబ్బో గెటేయడు అది గ్యాంగ్ వేసుకుని దిగిపోయాడు. Come, very good massage. He or she's touching me. Touching me. Won't you come here, touch me? You want massage. Hey, Gumli, Tomla. Okay. Yeah. Hip. ఆహా ఏమి నొక్కుతున్నారా? మనం కూడా చేద్దామా? చిచి చంపేస్తారు రే, ఓన్లీ చూడటం వరకే. You want massage. Madam, strong. What's it wrong? స్ట్రాంగ్ గానా అని అడుగుతున్నాడు. No. నెమ్మదిగా పట్టమను. స్లోలీ. Hey, Kufli. Slowly. లక్ష్మిగా ఐ వాంట్ మసాజ్ రా ప్లీజ్. With me? నో విత్ గర్ల్స్. You want sandwich massage? శాండ్విచ్ వాట్? This is you. One lady, another lady. అమ్మో ఇదే కావాలి నాకు. అరే దిస్ నైట్ స్టే హియర్. Why? No, all girls. Party. Massage. పడి చేస్తారు. ఇదే బోట్లో శవాలు తీసుకెళ్తాం. నీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కాదు నోట్ చేసి నాకు ఈ బిల్లే సరదా తీర్చేద్దాం. ఇండో బ్యాంకాక్ కంపెనీ అనుకున్నావు మజాకా. బాబు ఇట్రామా దా. బీర్లు ఉన్నాయా? ఉన్నాయి. జనరల్ గా బీర్లు ఏం కలుపుతారు? మామూలుగా మంచినీళ్ళు సోడా కలుపుతారండి. మీకు ఏమైనా స్పెషల్గా కావాలంటే మజ్జిగ కల్పిస్తాను. అబద్ధం చెప్తున్నాడే, బియర్ లో ఏం కలపకూడదు. Why you lying to me? నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? Anyways, go get the beer first. Go. Cheers. Good massage. Go inside. అబ్బో ఏ ఒళ్ళు స్పాంజ్ లాగుంది. థ్యాంక్ యూ నీ మేరీ జన్మలో మర్చిపోలేడు. కుఫ్లా. Happy New Year. సుబ్రహ్మణ్యం గారు హ్యాపీ న్యూ ఇయర్ సార్. కుఫ్లా ఏంటి? సరే ఏదో ఆడవండి. Darling, wish you happy New Year. గుడ్ మార్నింగ్ సార్. నమస్తేనా. ఏంట్రా నవ్వులు ఎక్కువైనాయి? ఏం లేదన్నా, రేపు నేను మా అల్లుడు రిలీజ్ వెళ్ళిపోతున్నా కదన్నా, చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నాను. పార్టీయా? ఏం పార్టీరా? మీరే చిన్న హెల్ప్ చేయాలన్నా. హెల్పా? 14 నెంబర్ సెల్ ఉంది కదన్నా, దాంట్లో 4 నా కొడుకులు ఉన్నారు కదన్నా, వాళ్ళని మా అల్లుడు వేద్దాం అనుకుంటున్నాడు. బుద్ధుందా నీకు? నోరు మూసుకొని బయటకు వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్తున్నా కదండి, ఆలోచించండి సార్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. ఎవడైనా మాకు ఎదురు తిరిగితే తోలు తీస్తాం బిడ్డ. అన్న ఒక్క ఛాన్స్ అన్న. ఎక్కడ ప్లాన్ చేశారు? వాళ్ళ సెల్లోనే. మీరు అంటే క్లోజ్ చేసే టయానికి మా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు 4 మీ వాడు ఒక్కడు, ప్రాబ్లం అయిపోద్రా? ప్రాబ్లం ఆ 4 కాదన్న, మావాడే పెద్ద ప్రాబ్లం. రూల్స్ ప్రకారం మార్నింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఈ లోపు మా వాడు 2 షోలు వేసుకుంటాడన్నా. వేసేయండి. అల్లుడు జైలు రోకే అన్నాడు, కాకపోతే నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేయమని. చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి, కదిరిపోవాలి.
ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వస్తాను సార్. వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్ నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటాం సార్. బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ, ఇండో బ్యాంకాక్ కంపెనీ. అంతగా నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త. కరెక్ట్. ఫోన్ మోగుతుంది. ఓ థ్యాంక్ యూ బాస్. సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లో ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. Let's go, girls. స్పీడ్ ఎక్కువే, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులే ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప ఉడుకుతుంది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi Dad, the guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey Babu, Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు? పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది. నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకు వద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇస్తామండి. అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తూటాలు, ఒకటి మిస్ అయినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల 19 F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29 F అవుద్ది. ఇలాంటి కొడుకుంటాడు.
You from India? I love India. Father India, mother Thailand, single me. బాగున్నారా? వామ్మో ఇడమ్మ కడుపు గారు ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి? యు నో తెలుగు? Little bit. So what's your name? Lakshmi. లక్ష్మి అంటరా? No, Lakshmi. లక్ష్మియా? Don't touch me. Are you boy or lady? I am not boy. Oh. Before I boy. After operation, lady boy. What is difference you and me? Same. నువ్వు వాడు సేమ్ అంటరా? Hey, you want show? What show? Ping pong show. Ping pong? What's that? See, ladies, I'll put in powder pudding. No. Live show, blade show. Beautiful ladies, beautiful. Come girls, let's go. Hey. Ping pong. లైవ్ షో రా బాబు. Ping pong show, live show. Hey, you come. అబ్బో నిజంగానా? ఎక్కడ్రా బాబు? You come with me. Where? పాపా అరే కార్డు Yeah. This is my dress. Hey, phone me. Let's hit the beach, baby, here we go. On sunrise in the Bangkok. సార్ చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్. వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా? అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకునే కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్తవ విధానం చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. రూమ్ చూపెట్టు. దీనిపైన చరణ్ మనం ఉండేది. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి, కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు, ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేనే కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. బ్యాంకాక్ లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామా, పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాం. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మామా. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి పిచ్చి పిచ్చి కూడా ఉందటి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పదా. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పు? సినిమా డైరెక్టర్. డైరెక్టరా? నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు. యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా, మూడు పెన్ను పేపర్ కూర్చోండి సార్. కూర్చోబెట్టరా, రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి సార్, రండి. ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. కూర్చోండి. సార్
సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి పండు వెన్నెల జాబిలి ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. రీమిక్స్ లో నిండు వెన్నెల జాబిలి ఎవరిబడి పండు వెన్నెల జాబిలి ఎకదం దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా అదిరిపోయిందయ్యా. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి పండు 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 నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఇక బ్యాక్ బయలుదేరు. అరే డుఫ్లే సార్, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప దాని బొందా, అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు, ఆడేడ్రా ఈడనండి. అసలు నువ్వు తండ్రివేరా? ఇలాగే ఇలాగే ఇలాగేనా పిల్లలు పెట్టేది? నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరికి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అడ్డంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారంటే చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మేయకూడదు. My stomach's hurting. I have cramps. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత కమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. No. $200. No. $500. Sorry. $1,000. 50,000. Chalo, $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనేవి చాలా ఉన్నాయి, అందులో ఈ చేప ఒకటి. Tell me sir, మీకు ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా బాగా ఆలోచించుకో. చూసా, ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది, ఇది అర్థం చేసుకో. నేను అడిగింది నువ్వు అనుకుంటుంది కాదు, నా బట్టలు ఉతుకాలంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు, ఓకే? దా తినరా.
జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళుంటాయి జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు, పర్లేదా? నో ప్రాబ్లం. 1 second. బాసు కట్కే వచ్చాడా? పాపేది? పాపేది? పాప కదా, చెప్పు తీసుకొడతారు. మరి ఏదైనా ఫోన్ చేసి చెప్పు, పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనట్టవా? భయపడతావేంటయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? ఫోన్ ఎంత కష్టం వచ్చిందిరా భగవంతు నాకు. హలో, ఏమైంది సార్? పాప కనిపించట్లేదు సార్. ఏంటి? పాప కనిపించట్లేదు సార్. సార్ మీకు ఫోన్ చేద్దామంటే భయం వేసింది సార్. పాప నీ పేరేంటమ్మా? నీ పేరేంటన్నావు? సంజన. సంజన. ఓ సంజు. Hey, I'm not that close to you. You're not my friend. Don't call me Sanju, okay? సంజయ్ నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానే. ఒక్క చేప తినగానే ఇంత ఎనర్జీయా అమ్మా? ఉతుకో బాగా ఉతుకు. బాగున్నారా? దోలు తీరిపోతుంది ఇక్కడ. రే బాగున్నారా నీ సొమ్మేం పోయింది? నో సొమ్ము. యు వాంట్ ఆయిల్ మసాజ్, థాయ్ మసాజ్, బాడీ మసాజ్. రే మస కాదురా, వస్తున్నాడు మా బాసు. ఆడొచ్చాడంటే మనల్ని అందరినీ కలిపి కసా పొడిచిపారు దొబ్బుతాడు. ఓ బాస్ మసాజ్, వెరీ గుడ్. సార్ పాప ఎలా తప్పిందో చెప్తారు సార్. నువ్వెలా చేస్తావో చెప్తా రా. సార్, చరణ్ సార్, లాండ్రీ సార్. మరీ అంత ముద్దుగా క్యూట్గా పిల్లడానికి ట్రై చేయక. గొంతులో ఒక భయం, ఒక రెస్పెక్ట్ ఉండాలి. చరణ్ సార్ ఆ రేంజ్లో ఉండాలి. పెడగడా ఇట్రా, టిప్ తీసుకో. టిప్పా నాకా? బాట్లేదు. Sorry sir, tippy sir. అది I'll keep this inside. పెడా. హలో. They call me Nachami. యూ టెన్షన్. పాప ఎక్కిన దగ్గర నుంచి ఒక టెన్షన్, దిగిపోయిన తర్వాత ఇంకో టెన్షన్. ఏం చేయమంటావు? యూ మ్యారీడ్? నాకు పెళ్ళలేదు, పోడలేదు. మీ నో హ్యావ్, నాట్ మ్యారీడ్. నీకు పెళ్ళి అవ్వకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటిలే. ఐ ఫీల్ క్రై. ఏయ్ ఏడుస్తావు ఎందుకు? నో హ్యావ్, లోన్లీ. ఐ వాంట్ కంపెనీ. ఏంటి కంపెనీ పెడతావా? నో, హగ్ యూ. కంపెనీ రిలాక్స్. ఏంటి మీద పడుకుంటావండి? యూ మ్యారీ మీ. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవడానికి రా? ఐ సింగిల్, యూ సింగిల్. నో యూ సింగిల్, ఐ సింగిల్. నో మ్యారేజ్. థింక్ మ్యారీ మీ. అరే నరాలేవో నొక్కేసి ఓకే అనిపించగల, నా బాడీ వీక్. థింక్ ఓన్లీ మీ. అరే కొంచెం ఆలోచించుకో, టైం ఇవ్వరా? అరే నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. థింక్ సదికా. సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి, వస్తారు. సూపరింటెండెంట్ గారు ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు? ఎవరు? Who's this? I was trying to tease your brother. Oh, he's not my brother, yaar. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. How are you?
హాయ్ సంజన ఫైన్ ఫైన్ నువ్వు ఎలా ఉన్నావు Fine. ఎప్పుడు వచ్చావు 2 days అయింది అంకుల్. ఓ హౌ ఇస్ యువర్ డాడ్ He's wonderful. He's good. ఓ వెరీ గుడ్ ఆ లోపలికి వెళ్ళండి నమస్తే సార్. ఏమయ్యా బాగున్నావా బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంట కదండి. నీకెవడు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఎంక్వైరీ బాగానే చేశారు కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ అంటారు సార్. హరీష్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే రే సార్. మనోడి డీటెయిల్స్ తీసుకుని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చాను అనుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో, నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వారికి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఏయ్ ఇగో, అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో ఇగో ఎవరనుకుంటున్నావు? చిన్నమ్మ గారి ఫ్రెండు. అరే హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ క్రిష్, Hi. కెప్టెన్ కమ్ కుక్ హియర్. దిస్ ఈస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి. పనికి రానివి 10 ఎందుకు కొన్నావు? ఓ యు ఆర్ జోకింగ్. ఈవెన్ ఐ టు జోక్. దిస్ ఈస్ మై వాకీ టాకీ. మీ దగ్గర ఉంచండి. ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి. క్రిష్ విల్ టేక్ కేర్. హలో, How many bedrooms do you have? 3 బెడ్రూమ్స్ మేడం. Gym ఉందా? లేదు. ఎందుకు లేదు? లేదంటే లేదు, ఎందుకు లేదంటే ఏం చెప్తాం? కిచెన్ ఉందా? కిచెన్ ఉంది మేడం. వంట ఎవరు చేస్తారు? నేనే. మరి బోట్ ఎవరు నడుపుతారు? అది కూడా నేనే నడుపుతాను. వంట బోటు 2 నేనే చూసుకుంటా. బికాస్ ఐఎమ్ అన్ ఆల్ రౌండర్. మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, మేమెందుకు? అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి? దాని సంగతి నీకు తెలియదు. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్? హలో, బోట్ నచ్చిందా? ఆర్ యూ కంఫర్టబుల్? హలో డాడ్, ఐ హేట్ దిస్ బోట్. నాకు ఈ బోట్ నచ్చలేదు. ప్లస్ ఈ కెప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, లెట్స్ రాక్ దిస్ పార్టీ. అయ్యో అయ్యో అయ్యో, ఏ బాబు ఏంటిది? ఏమన్నా షిప్ అనుకున్నారా? డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా? అరే వాట్ ఇస్ దిస్? అరే తిరిగిపోతండి నెట్. చెప్తే అర్థం చేసుకోరండి. సుబ్రహ్మణ్యం గారు, సారీ పాప, 2 seconds లేట్. హైదరాబాద్ మేనేజర్తో నేను ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా? బాంబు పెట్టి పేల్చేద్దామా? బాంబు పెట్టి పేలుస్తారా? ఇదిగో Hey you, నాటు బాంబులు that's my range. Yeah, I'm going to cancel your license. Come on girls. వీళ్ళ బాబంతా బుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడా? చూడండి వాడు ఎలా చూస్తున్నాడో. లో క్లాస్. అమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? చరణ్. ఏంటి? చరణ్. అబ్బో చరణ్. అయితే ఏంటి తొక్క? అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే? చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి, దాన్ని వండండి. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. సార్ సార్ ఈడొకడు పాప 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 బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా చనిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్, పొగరు. మరి మనం వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించుకున్నావురా? డబ్బు ఉందనే కదా. ఆ డబ్బే లేకపోతే మీరెందుకురా? నేను చంపాను వాళ్ళని.
సోఫాలో కూర్చోడం కాదు నా కోపం అమ్మాయి అది నువ్వు వదిలేయమంటే కదా అమ్మాయా బాగుందా అబ్బని దెబ్బ ఎంత కమ్మగా గుద్దినావమ్మ. రోడ్డు మీద నడిచెళ్లే వెదవలకి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, వీళ్ళది కాదు. అవును సార్, విమానం రైలును గుర్తితే విమానందే తప్పు అవుతుంది. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్ళు పట్టుకుని బయలుదేరుతారు. రే మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు పని చేయి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయి చెప్తా. ఒకవేళ వాడేనేమో డౌట్ వచ్చినా సరే గుద్దయి నేను చూసుకుంటా. పాప ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. సార్ మేడం సూప్. వాట్ సూప్? టమ్ యమ్ సూప్. ఇది సూపా? సూపా ఇది? హా? నీ మొహాన్ని నాకు కొట్టాలనుంది. ఆగండమ్మా, ఆగండి. ఈ సూప్ మీరు అతని మొహం మీద కొట్టాలి, అంతే కదా? నా నెత్తి మీద పోసేయండి. వీ లైక్ కస్టమర్స్, వీ లవ్ యువర్ మనీ. పోసేయండి. సూప్ లో ఏం వేయాలి కూడా తెలియదా నీకు? హా? స్టూపిడ్ ఫెలో, ఇడియట్. నిన్ను ఇలా కాదు, బాగా బలిసి కొట్టుకుంటున్నావే. తప్పకుండా కాదు, నిన్ను సముద్రంలో పడేయాలి. Hey, hello. I have been asking for pepper since the last 2 hours. You can't hear it? నీ పేరేంటన్నా? కిరణా? ఏంటి? చరణ్. नाम लेने में इतना pause क्यों? Why such a long pause? Why are you moving your head like that? నాకు మీ వాడి మీద డౌట్ రా. వాడే డబ్బు కోసం మా పాపని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఏం చేశారా మా పాపని? ఎక్కడ దాచారా మా పాపని? చెప్పరా. మీరు మాట్లాడేది మా వాడు అలాంటి వాడు కాదు. అదే మా వాడిని ఏం చేసిందని మా టెన్షన్. అది అసలే కిల్లర్ ఫిష్. మా పాప కిల్లర్ ఫిష్. రేయ్, పాప అంటే ఎవరనుకున్నావురా? నేను గనక సినిమా తీస్తే టైటిల్ ఏంటో తెలుసా? పాపే నా ప్రాణం. పాప కోసం ఇంకా ఎక్కువగా మాట్లాడేవంటే పాప పాప పాప. అటువంటి మా పాపను పట్టుకొని ఈ కూర ఒకటి బాస్ ఏం చెప్పాలి సమాధానం? సార్ పాప ఏం చేస్తుంది? పాప లోపల నిద్రపోతుంది. లేపమంటారా సార్? ఆగు. లేపమంటారా సార్? లేపమంటారా? చెప్పండి సార్. పడుకోనిరా. లెట్ హర్ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. ఈసారి ఫోన్ చేస్తే ఇంకేం చెప్పాలి సమాధానం? ఏడవకండమ్మా. ఓదార్చలేకపోతున్నాను. మీరు ఏడవకండమ్మా. మీరు ఏడిస్తే నాకు ఏడిపోతుందమ్మా. అయ్యో, నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఐ యామ్ ట్రైయింగ్. సుబ్రహ్మణ్యం గారు, అమ్మా, ఇట్స్ ఎనఫ్ నౌ. ఓకే, now we have to call her father. You just not doing anything now. You have to call her father. Okay, नहीं मानने वाला है तो अभी संजना के डैड को फोन लगा. You something. మీకు దండం పెడతాను తల్లి. మహాతల్లు మీకు దండం పెడతానమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి. పోయిన పాప కంటే ఉన్న పాప పూర్ ఎక్కువైపోయిందమ్మా. థ్యాంక్స్ రా బాబు. నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి 31st నైట్ చూడలేదురా. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. You happy? వెరీ వెరీ హ్యాపీ. You want the Russian girl? రష్యన్ గర్ల్స్ ఎక్కడరా? Not only Russian girls, Kyrgyzstan girls, Uzbekistan girls, Lebanese girls, Philippines girls. ఎక్కడున్నారు వీళ్ళంతా? You come with me, I'll show you. ఇక్కడే ఉండు, వాళ్ళని పిలుచుకొస్తాను. బయలుదేరండి. ఇక్కడ ఎక్కడో రష్యన్ షో ఉంది. గంట సేపట్లో వచ్చేయచ్చు. పదండి. సంజన ఇంకా లేవలేదండి. సంజన నిద్ర లేచేసరికి వచ్చేయచ్చమ్మా. ఇదిగో చరణ్, పాపను కొంచెం చూసుకోవయ్యా. నిద్ర లేకపోతే పాపకు నిద్ర చాలా. తెలవని షో ఇక్కడే ఉందండి, చూపిస్తానండి. ఇప్పుడు రష్యన్ గర్ల్స్ లో బ్యాలీ డాన్సర్స్ కూడా దొరుకుతారు మనకి. బాబు, కొంచెం కాఫీ పట్టామా? మేడం. ఏంటయ్యా నువ్వు? నా మాట పూర్తి అవ్వకుండానే తెస్తావేంటి? హా? నేను చెప్పిన తర్వాత తావాలి, అర్థమైందా? వీళ్ళంతా ఏరి? 1 hour లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు. మళ్ళీ ఫ్రెష్ గా పెట్టి 2 minutes తర్వాత పట్రా. ఓకే, పోమా.
వాడితే ఒక్కొక్కడికి మూతిపళ్ళు రాలిపోయినాయి సార్. పాప మీద చేస్తే నేను ఊరుకుంటానా సార్? రే ముందు నాన్నకి పాప నాన్న నీకేం కాలేదు కదమ్మా? Nothing happened, Dad. Don't worry. This guy, అతని పేరేంటో తెలియదు కానీ బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే కొంచెం పొగరు ఎక్కువ. ఈ రోజు నుండి అతన్ని నా బాడీ గార్డ్గా ఉండమని చెప్పండి. ఎస్ డాడ్, ఎప్పుడూ నా పక్కనే ఉండాలి.